దాడి సందర్భంగా పోలీసులు కూడా సరైన టైంలో స్పందించలేదని ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. అసలు ఈ సంఘటన స్థలానికి పోలీసులు ఎంత దూరం ఉంటుంది ఈ ఏరియాలో? అసలు వాళ్ళు ఎట్లా 4 కిలోమీటర్ ఉంటుంది వచ్చాను. అంతే 4 నుంచి 4 ఏదైనా 10 నిమిషాలు రావాలి. 4 కిలోమీటర్లు. ఆ రోజు రాత్రి ఎందుకు 10:30, 11 అన్న. ట్రాఫిక్ కూడా పెద్దగా ఉండదు. నేనే అరౌండ్ 9:45కి ఏమో వచ్చిన, స్నానం చేసిన, ఇవి ఇక్కడనే కూర్చొని ఉన్నాం, నేను మా అన్న తింటున్నాం. నాకు సెక్యూరిటీ నుంచి ఫోన్ వచ్చింది, సార్ ఎవరో 30-25 మంది వస్తున్నారు, బీజేపీ కార్యకర్తలు అంటే చెప్తే కూడా వింటలేరు, మా మీద దాడి చేసిండ్రు అని చెప్తే ఇప్పుడు తెలిసింది నాకు. నేను ఇప్పుడే జర కోలుకుంటున్నా, కింద అడుగుతున్నా. సెక్యూరిటీని కూడా దోషేసిరట, ఆయనకు దెబ్బలు తాకినాయట. ఇప్పుడు నేను ఆయన పోయి పాపం పరామర్శించాలి. పైకి వచ్చిండ్రు, మళ్ళీ బెల్లు కొట్టిర్రు. వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటంటే, మాట్లాడడానికి వస్తే గిరీష్ వాళ్ళు కారం పొడితో దాడి చేసిండ్రు అని చెప్తాడు. అన్న నన్ను సీసీ కెమెరాలలో ఇప్పుడు మీరు మొత్తం ఆల్రెడీ రికార్డు ముఖం కడుక్కుంటున్నట్టున్నది. అదే వీడియోలో ఆడ గిరీష్ ఎక్కడన్నా మీకు చుట్టుపక్కల కనబడలే మీకు ఎవరుగా నేను లోపలికి ఎన్ని గుంజిండ్రు, కీకలు పెట్టుకుంటా దొరికిండ్రా అని చెప్పి గుంజుకొని వచ్చిర్రు, రాక్షసానందం పొందిరు, నన్ను కొట్టిండ్రు. అన్న నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, మీ ద్వారా భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుని నేను ఎలా అడుగుతున్నా మీ ద్వారా. 20-30 మంది నా ఇంటి మీదకి దాడి చేసిండ్రు, నువ్వు బెల్లు కొట్టి మేము డోర్ తీస్తే నువ్వు లోపలికి వస్తే నేను కారం పొడి చల్లితే ఎస్ మీరు అన్నది కరెక్ట్, అంత పెద్ద దర్వాజా పగిలిపోయింది. దాని తర్వాత నా మనిషిని కొట్టుకుంటూ వచ్చారు. 2 ఎమ్మెల్సీలు రికార్డ్ అయినాయి. పోలీసు వాళ్ళు మీద కూడా దాడి జరిగింది. ఇక పోలీస్ విషయానికి వస్తానా, 100కు మేము డయల్ చేస్తే 15 మినిట్స్ పాటు డీటెయిల్స్కే పోయింది. దాని తర్వాత నేను ఎస్హెచ్ఓకి ఫోన్ చేసిన, ఎస్హెచ్ఓ గారికి ఫోన్ చేస్తే ఎస్హెచ్ఓ గారు అసలు ఏం జరిగింది నాకు డీటెయిల్స్ చెప్పండి అని అంటున్నాడు. నేను బతుకుంటే కదా డీటెయిల్స్ చెప్తా, లేదంటే నాది రిపోర్ట్ పోస్ట్మార్టం రిపోర్టే కదా. అవును, ఆ ఘటన చూస్తే సార్ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, నేను బతుకుంటే అన్నీ చెప్తా కదా. తర్వాత నేను మంచోన్నా వాళ్ళు చెడ్డోళ్ళ, వాళ్ళు మంచోళ్ళ నేను చెడ్డోళ్ళ, దెర్ ఇస్ టైమ్ టు డిసైడ్ ఆల్ దీస్ థింగ్స్. మీరు పంపియండి సార్ అని చెప్పిన. నేను ఒకటే మాట అడుగుతున్నా, ఒక దగ్గర ఏదైనా బరాతు డీజే నడుస్తుంటే సౌండ్ అవుతుంది సార్, నిద్ర పడతలేదంటే 6 మంది పోలీసులు వస్తారన్న. భీకరమైన దాడి జరుగుతుంది, 20-30 మంది ఉంటే 2 కానిస్టేబుల్ వస్తారన్న, 2 వచ్చి 30 మందిని చేస్తారన్న. దురదృష్టం ఏంది తెలుసా, పోలీసు వాళ్ళు కూడా పాపం దెబ్బలు పడ్డాయి, ఒక కానిస్టేబుల్ కాలు ఇరిగింది. ఇప్పుడు నేను పోలీసు వాళ్ళని విమర్శించాలన్నా సానుభూతి తెలపాలన్నా అన్నది నాకో పెద్ద ప్రశ్న. ఇది ఇవాళ నాకు థ్రెట్ కాల్స్ ఏం తగ్గలే, ఇంకా లగాతార్ నడుస్తున్నాయి. ఏదో సోషల్ మీడియాలో వస్తున్నాయంట, మీరే నాకు ఇక హెల్ప్ చేయాలి. హైదరాబాద్ వచ్చినాం, మళ్ళా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో చెప్పుండ్రి. కుటుంబ సభ్యులు భయపడరు. నేను ఎంత ధైర్యంగా ఉన్నా, నేను కూడా ఎమోషనల్ పర్సన్నే కదా. ఫ్యామిలీ కంపార్ట్మెంట్కి వచ్చినప్పుడు గ్రావిటీ అందరు తగ్గుతుంది కదా. మళ్ళీ వీళ్ళకి ఫ్యామిలీలు లేవా, వీళ్ళ ఫ్యామిలీలు అన్నప్పుడు కిరికిరీలు కావా? వీళ్ళు చెప్పిండ్రు. నేను కూడా ఫోన్ చేసిన, ఎస్హెచ్ఓ గారికి చెప్పిన, ఫైన్ అన్న, డీసీపీ గారికి కూడా చెప్పిన. నేను క్లియర్ కట్గా డీసీపీ గారితో కూడా ఏం మాట్లాడినా మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, సార్ ఇట్లున్నది పరిస్థితి, నాకు ఇట్లా వచ్చింది, సెండ్ మీద డీటెయిల్స్ అని అన్నాడు. సార్ నేను ఇప్పుడు ఏమంటున్నా, మీ ద్వారా నేను నా నెట్వర్క్ ప్లేస్ చేసుకొని నా ఫ్యామిలీని నేను సురక్షితంగా పెట్టుకోవాలన్నా, లేదా పోలీసు వాళ్ళకి ఆధారాలు పంపాలా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, డీసీపీ గారు ఇట్లా అయింది, లాస్ట్ టైం కూడా నేను అప్రమత్తం చేసిన, బట్ యూ గైజ్ హ్యావ్ నాట్ లిఫ్టెడ్ దోస్ గైజ్. నేను ఎవరైతే ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసినో పేర్లతో సహా కొన్ని మెన్షన్ చేసిన, ఈ పోరలు ఫలానా దగ్గర వీళ్ళు అని అనుచరులు అని కూడా చెప్పిన, వాళ్ళని లిఫ్ట్ చేసినట్టు ఇటు కాకపోతున్నానేమో, పోలీసు వాళ్ళు దిగితే భయం చుట్టుకోదా? ఈసారి కూడా మళ్ళీ అట్లనే ప్రాబ్లం అవుతుంది. ఇఫ్ లా అండ్ ఆర్డర్ కాంప్రమైజ్ అయిందని అంటే, సార్ ఐఎమ్ కాన్సిక్వెన్సెస్ నాకు తెలియదు సార్, యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నా, కాన్సిక్వెన్సెస్ నా చేతులు ఉన్నాయి సార్, నేను రిటాలియేట్ చేస్తా. రాజ్యాంగం నాకు హక్కిచ్చింది కదా సార్, నా ప్రాణం నేను కాపాడుకోవద్దా? యూజ్లెస్ ఫెలో అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు పోలీస్ డీసీపీ గారే. ఇప్పుడు మీ ద్వారా చెప్తున్నా సార్, నేను డీసీపీ గారితో ఫస్ట్ టైం మాట్లాడినా. ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్. నేను ఇప్పుడు ఏదో ఆయన ఇట్లా అన్నా అని చెప్పి చెప్తలేను, ఆ ఇంటెంట్తో నేను ఫోన్ చేసిన, ఆయన జనరల్గా డీసీపీ గారి పేరు ఏం పేరండి ఇక్కడ? మన శ్రీనివాసరావు గారు, చిన్న పేరున్నది సార్, శ్రీనివాసరావు గారు నాకు తెలుసు. ఆయన నేను పలుసార్లు వేరే సందర్భాలలో నేను మాట్లాడినా, చాలా డీసెంట్గా ఉంటారు. మళ్ళీ ఏం ప్రెషర్ ఉన్నది వాళ్ళకు కూడా, నాకేసే ప్రెషర్ ఉండొచ్చు, ఆబ్వియస్గా వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది కదా, నేను కాదని అంటాను. బట్ నేను విక్టిమ్ని సార్, నేను ఒక విక్టిమ్ని, నేను ఒక ఎంపతి ఎక్స్పెక్ట్ చేస్తా, వేరే మినిమం ఎక్స్పెక్ట్ చేస్తా. మాదాపూర్ పిఎస్లో నాకు స్పాంటేనియస్ రెస్పాన్స్ వచ్చింది, స్పాంటేనియస్. ఎస్హెచ్ఓ నాతోని నవ్వుకుంటూనే మాట్లాడి, నువ్వు టెన్షన్ పడ గిరీష్ అని అన్నాడు, ఎంపతి దొరికింది నాకు. అది వేరే విషయం ఏందని అంటే, వాళ్ళు కేసుని ఇంకా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. 2-3 ఎవరైతే ఉన్నారో మనం